అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అంగన్వాడీ టీచర్లు వర్కర్లు న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలి, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని చెప్పి సుదీర్ఘంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రేగినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిలో ఎటువంటి చలనం లేదు, ఎటువంటి స్పందన లేదు. ఈ రోజుకు 10 రోజుల పాటు సుదీర్ఘంగా అంగన్వాడీ సెంటర్లకి పరిమితం లేకుండా ఈరోజు మండల కేంద్రాలకి పరిమితమయ్యి అంగన్వాడీ టీచర్లు వర్కర్లు ఉద్యమంలో పాల్గొన్నా సరే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రటువంటి చిన్నారి పిల్లలంతా కూడా ఈరోజు అంగన్వాడీ సెంటర్లకు వెళ్లకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో చింతపల్లిలో పర్యటనకి రానున్నారని చెప్పి తెల్లారే 3 గంటలకి 4 గంటలకే కార్మిక సంఘాల నాయకుల్ని, వామపక్ష పార్టీ నాయకుల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని ఈరోజు అక్రమంగా అరెస్టులు చేసినటువంటి పరిస్థితి, గృహ నిర్బంధాలు చేసినటువంటి పరిస్థితి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్యల పరిష్కార దిశగా మీరు ఆలోచన చేయాలని చెప్తున్నాం. అరెస్టులు చేసి ఉద్యమాలని ఆపలేరని చెప్పి మరొకసారి వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ట్యాబులు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ ట్యాబుల కంటే ముఖ్యంగా ఈ జిల్లాలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో వైద్యం అందుబాటులో లేదు, ట్యాబ్లెట్లే ముఖ్యం అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. ట్యాబుల కంటే ముఖ్యం ట్యాబ్లెట్లు అని చెప్తా ఉన్నాం. ఈరోజు విద్యార్థి మరణాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి, హాస్టల్స్లో విద్యార్థులు చనిపోతూ ఉన్నారు, వైద్యం అందుబాటులో లేదు. ఈ విషయాల మీద మీరు ఆలోచన చేయడం లేదు. ఈరోజు మీరు ప్రచార కార్యక్రమాల్లో భాగమై కోట్లాది రూపాయలు ప్రచారాలకు ఖర్చు పెడతా ఉన్నారు. ఆ కోట్లాది రూపాయలు ప్రచారాలకు ఖర్చు పెట్టే బదులు ఈ జిల్లాలో ఉన్నటువంటి వైద్య సదుపాయాలకి మీరు ఖర్చు పెట్టండి అని చెప్తున్నాం. బేషరత్తుగా అరెస్టు చేసినటువంటి నాయకత్వాన్ని విడుదల చేయాలి, లేకపోతే చెప్తున్నాం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఉద్యమాలు ఉజ్వాలగా పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. మేము కూడా మీరు ప్రచారకు ఎలా అయితే శ్రీకారం చుట్టారో మేము ఉద్యమాలకు శ్రీకారం చుడతాం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్ద దించేదానికి కార్మిక వర్గం మొత్తం కూడా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి చెప్పేదేమంటే బేషరత్తుగా అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి. అలానే అంగన్వాడీ వర్కర్ల టీచర్లు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా మీరు ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.